నమస్కారం జీటీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ ఉషా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమి ప్రభుత్వ హయాంలో తప్పకుండా వృద్ధి రేటు సాధిస్తాం విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు హామీ తన రాజీనామాకి సార్థకత లభించిందన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం మంజూరు చేసిన ప్యాకేజీపై హర్షం ఎట్టకేలకు పుణ్యగిరి గిరిజనుల డోలీ మోతలకు స్వస్తి త్వరలో మెరుగైన రోడ్లతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ అంబేద్కర్ 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్థూలోత్పత్తి వృద్ధి రేటు 13.5% ఉంటే తదుపరి అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో 10.32% పడిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో వృద్ధి రేటుపై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, గత ప్రభుత్వ హయాంలో తగ్గిన వృద్ధి రేటును పెంచడమే కాకుండా దేశానికే తలమానికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 2024 నుండి 2019 మధ్య 12.94% వృద్ధి రేటు సాధించి చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటే చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలామంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. నేను ఇప్పుడు కాదు, 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అదే సమయంలో 92, 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోరు చాలామంది. ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, ఆర్థిక సంస్కరణలు తప్ప వేరే మార్గమే లేదు. బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది. అప్పుడు తీసుకొచ్చారు. కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 10,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం వాస్తవమా అవాస్తవమా అన్న సంగతి పక్కన పెడితే ఆ సాయం సముద్రంలో కాకిరెట్టెంత అని సొంత గనులు కేటాయించకుండా ప్రైవేటీకరణపై స్పష్టత ఇవ్వకుండా ఇవన్నీ ఎందుకంటున్న సిఐటియు నాయకులు కుమార్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగ ఫలితం, అదేవిధంగా కొన్ని వేల మంది రైతుల భూదాన ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణ, అదేవిధంగా గనుల కేటాయింపు అంశంపై అయితే కనుక సుమారు 1000 రోజులు పైగా ఇటు వామపక్ష పార్టీలు నిరసన బాట పట్టి ముందుకు వెళ్తూ వస్తున్నాయి. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయకూడదు, అదేవిధంగా గనులు కేటాయించాలి అనే ఒక డిమాండ్తో అయితే కనుక వామపక్ష పార్టీలు ముందుకు వెళ్తున్న నేపథ్యం ప్రజలందరికీ తెలిసిన విషయం. అయితే ఇటీవల సుమారు 10,300 కోట్ల ఆర్థిక బడ్జెట్ను రిలీజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ జరుగుతున్నటువంటి ప్రచారంతో ఇటు వామపక్ష పార్టీలు శాంతిస్తాయా లేదంటే తమ డిమాండ్లతో ఉద్యమాలు కొనసాగిస్తాయనే అంశం మీద అయితే కనుక ఈరోజు మనతో మాట్లాడడానికి సిఐటియు సీనియర్ నాయకులు, అదేవిధంగా సిఐటియు ఉద్యమ నేత కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుమార్ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసినటువంటి ఏదైతే 10,300 కోట్ల ఆర్థిక బడ్జెట్ సరిపోతుందంటారా, లేదంటే ఈ ప్రైవేటీకరణ మీద స్పష్టత, అదేవిధంగా గనుల కేటాయింపు మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ మరింత ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టు 1400 రోజుల నుంచి కార్మికులు పోరాడుతున్నారు. దేనికోసం? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యను అని మోడీ ప్రకటించాలని. ఆ మాట తప్ప మిగతా అన్ని మాటలు మాట్లాడుతున్నారు. అంటే దీని తాలూకు అంతరార్థం ఏంటి? ఎలాగోలాగా ఎంతో కొంత ప్లాంట్లో కొంత నష్టం తగ్గించి కొంత రివైవల్ ప్యాకేజీ ఇచ్చి తర్వాత దీన్ని లాభాల్లో బాటలో తీసుకొస్తామని చెప్పి దాన్ని మొత్తంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని కుట్రే తప్ప ఇందులో స్టీల్ ప్లాంట్ని కాపాడదాం, దీన్ని బ్రతికిద్దాం అన్న ఆలోచన అయితే కనబడటం లేదు. మేము అడుగుతున్నది విశాఖపట్నం కార్మిక వర్గం కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ అడుగుతున్నది ఆర్థికపరమైన సహాయం చేయమని అడగట్లేదు. నరేంద్ర మోడీ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా అడగట్లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు డివిడెంట్ల కింద పన్నుల కింద కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో చెల్లించింది. మేము అడుగుతున్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి చాలు. సొంత గనులు కేటాయించలేకపోతున్నారా? కనీసం శైలిలో మెడ్జి చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. మీరు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిస్తాం. ప్రపంచంలోనే నెంబర్ 1 స్టీల్గా దీన్ని తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు కార్మిక వర్గానికి ఉంది అని చెప్తున్నాం. అవి చెయ్యకుండా, ఎందుకంటే దేశంలోనే అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉన్నాయి. సొంత గనులు లేని ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు నిన్న కూడా మనం చూస్తే నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం లక్షలాది మంది సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన విశాఖపట్నానికి సొంత గనులు కేటాయిస్తారని లేదా శైలిలో విలీనం చేస్తారని ప్రైవేటీకరణ చర్యలు మేము ఆపుతామని అంటారని చాలామంది ఆశగా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్క మాట కూడా ప్రధానమంత్రిగా మోడీ గారితో ఆయన చెప్పలేదు. ప్రధానమంత్రి గారు ప్రారంభం ఉపన్యాసం చేస్తూ ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు అడిగిన అన్నింటికీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మేము దాన్ని ఇస్తాము, దాన్ని కృషి చేస్తాము అని చెప్పాడు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు నాయుడు పల్లెత్తు మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అడిగితే భయం, అడగడానికి భయమా, లేదంటే మీ ఇద్దరు రహస్య ఒప్పందమా ఏంటి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనులను అడగకుండా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మెటల్ కంపెనీ పెట్టబోయే ప్రైవేట్ కంపెనీకి సొంత గనులు కావాలి అని చెప్పి అడగడం, దానికేమో పైప్ లైన్ ద్వారా మొత్తం మేము ముడి ఖనిజాన్ని అంతా సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం చూస్తుంటే ఏం అర్థం చేసుకోవాలి? మోడీ గారు ఇక్కడి నుంచి వెళ్ళిన మరుసటి రోజే మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వీఆర్ఎస్ అనౌన్స్ చేస్తున్నాం అంటున్నారు. అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కార్మికులకు గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చే డబ్బులు ఎలా ఉన్నాయంటే మొత్తం వేడిగా ఉన్న పెనం మీద 4 నీళ్ళ చుక్కలు వేస్తే అదేమీ కనబడదు. ఆ రకంగా ఏవో కొంత డబ్బులు ఇస్తున్నాం మేము అని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప స్టీల్ ప్లాంట్ని బతికి బట్టగట్టి ముందుకి వెళ్ళడానికి మాత్రం ఉపయోగపడదు. దీనికి డబ్బులు కాదు మేము కోరుతున్నటువంటిది, కార్మిక వర్గం కోరుతున్నది. దీనికి అవసరమైనటువంటి సొంత గనులు కేటాయించండి, అదే మెయిన్ డిమాండ్. ఆ డిమాండ్ తప్ప మిగతా అన్నింటి మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము మా కూటమికి చాలా పలుకుబడి ఉంది, మేము ఎంత చెప్తే అదే మోడీ గారి దగ్గర అని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా నేను ఏటి చెప్తే అదే
మోడీ గారి తర్వాత ఈయనే ప్రధానమంత్రిలాగా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటుంటాడు. అటువంటి పవన్ కళ్యాణ్ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు? డబ్బులు ఈరోజు ఇస్తారు, అవి దేనికి ఇస్తారో కూడా చెప్పలేం. ఈరోజు మూడు బ్లాస్ట్ ఫర్నెస్లకి మొన్నటిదాకా 2 పని చేయలేదు, ఒకటే పని చేసేది. ఇప్పుడు 2వది పని చేస్తుంది, 3వది ఉత్పత్తి చేయట్లేదు. మేము అడుగుతున్నది పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగాలి, పూర్తి సామర్థ్యంతో జరిగినట్టయితే ఎక్కువగా ఉత్పత్తి జరిగితే ఎక్కువ లాభాలు వస్తాయి. రెండోది, మనకు ఐరన్ ఓర్ లేకపోవడం వల్ల మన సుదూర ప్రాంతాల నుంచి ఐరన్ ఓర్ని అతి ఎక్కువ ఖరీదు కొంటూ ఉన్నాం. సొంత ఖనిజం ఉన్న వాళ్ళకి మనం బయట నుంచి కొనుక్కునే దానికి ₹1,000 ఒక టన్ను దగ్గర ₹6,000 పైన తేడా వస్తూ ఉంటుంది. ఆ రకంగా మనం ఉత్పత్తి చేసే స్టీల్ ఖరీదు పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా పోటీలో తట్టుకోలేకపోతున్నాం. ఇటువంటివన్నీ తగ్గాలి అంటే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించడం ఏకైక పరిష్కారం. అది కాకపోతే సెయిల్లో విలీనం చేయాలి. ఈ రెండూ కాకుండా ఎన్ని డబ్బులు కేటాయించినా దాన్ని పై మెరుగులు దిద్దడానికి ఉపయోగపడతారు తప్ప దాన్ని ముందు ప్రైవేటీకరణ ఆపడానికి కోసం కానీ దాన్ని కొనసాగించడానికి కానీ ఉపయోగపడదు. కాబట్టి డబ్బులు కాదు, డబ్బులు ఇవ్వడం ఓ పరిణామమా కాదా అంటే వస్తే దేనికో దాని ఉపయోగం. 4 నెలల నుంచి కార్మికులు జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా డబ్బులు ప్యాకేజ్ ఇచ్చారు, ఇచ్చిన డబ్బులు జీఎస్టీ రూపంలో మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ప్లాంట్ మనుగడికి ఏం ఉపయోగపడలేదు. ఈ డబ్బులు కూడా దేనికి ఇస్తారో చెప్పట్లేదు. ముడిసరుకు ఇస్తారా, యంత్రాలకు ఇస్తారా, జీతాలకు ఇస్తారా, లేకపోతే పాత అప్పులు తీర్చడానికి తీసుకుంటారా అనేది చెప్పట్లేదు. అంటే వాళ్ళే డబ్బులు అప్పించి వాళ్ళే డబ్బులు తీసుకెళ్ళిపోతారు వెనక్కి. దీనివల్ల ప్లాంట్ ఒరిగేది ఏమీ ఉండదని చెప్పేసి మేము భావిస్తున్నాం. అది కూడా డబ్బులు వచ్చినట్టు కాదు ఇంకాను. ఎందుకంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కలా ప్రకటిస్తూ ఉన్నారు. 11,500 కోట్లు అని చెప్పేసి కొన్ని చోట్ల చెప్తున్నారు, 10,300 కోట్లు అని చెప్తున్నారు. ఇవి కూడా ఈరోజు ఇంకా ప్రకటిస్తారు, క్యాబినెట్ అంగీకరించింది, ఇంకా ప్రకటన చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ అవ్వాలంటే టైం పడుతుంది. రెండోది, మేము అడుగుతున్నది డబ్బుల కోసం కాదు, దీనికి ముడి సరుకులు ఏదైతే సొంత గనులు లేకపోతే శైలిలో విలీనం చేయడం, ఈ రెండూ తప్ప స్టీల్ ప్లాంట్ మనుగడకి వేరే ప్రత్యామ్నాయమే కార్మిక వర్గం కోరుకోవటం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రెండు ఇచ్చే వరకు, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పే వరకు పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని ప్రజల్ని పోగేసి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎంతకాలమైనా పోరాడతాం. పోరాటాల ద్వారానే స్టీల్ ప్లాంట్ వచ్చింది. 32 మంది ప్రాణాలు త్యాగం చేస్తేనే స్టీల్ ప్లాంట్ వచ్చింది. అనేక మంది తమ పదవులకు రాజీనామాలు చేస్తేనే స్టీల్ ప్లాంట్ వచ్చింది. కాబట్టి అటువంటి త్యాగాలతోటి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని మరిన్ని త్యాగాలు చేసేనా దాన్ని సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 1400 రోజుల నుంచి మీరు చేసినటువంటి ఉద్యమం పక్కదారి పెట్టించుకుని మేమే చేసామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా సంబర వాతావరణం నెలకొంది. ఇటు తమ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ కూడా కృషి వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది కాబట్టి 10,300 కోట్లు కూడా విడుదల చేస్తుందని చెప్పి ఈరోజు సంబరాలు జరుగుతున్నాయి. దీని ఏ విధంగా చూడండి. అంటే వాళ్ళ సంబరాలు చేసుకోవడం తప్పేమీ లేదండి. ఇప్పుడు కింద పడ్డా మేమే పైన ఉన్నామని చెప్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు ఎప్పుడు సంబరాలు చేసుకోవాలంటే మేమే సంబరాలు చేస్తాం, సన్మానాలు చేస్తాం, ఆయనకి అన్నిటికీ భుజకీర్తులు ఆయన కీర్తిస్తూ ఉంటాం. ఎప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని మోడీ గారి చేత చెప్పించి ఉంటే, మన సభలో ఆ రకంగా చెప్పిస్తారని చెప్పి ఎదురు చూసాం అందరమని. ఏమీ చేయలేదు. మోడీ గారు తెలంగాణ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సింగరేణి క్యాలరీస్ని ప్రైవేట్ పరం చేయము అని చెప్పి ప్రకటించాడు. మరి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడలేదు? మేము చాలా గొప్ప వాళ్ళమి, మోడీ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసాము అంటే మీరు చేస్తే చాలా సంతోషం, కానీ మీకు కోరుకుంటున్నది ఇది కాదు. రెండోది, పవన్ కళ్యాణ్ గారి తాలూకా కానీ కూటమి ప్రభుత్వం కానీ చేయాల్సింది స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇప్పించండి. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పనిచేస్తున్న 1,00,000 మంది కూడా మిమ్మల్ని ఇళ్లలో ఫోటోలు పెట్టుకుని పూజిస్తారు. ఆ పని చేయకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చేస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇది కూడా చెప్తున్నాం. గత 1400 రోజుల నుంచి కార్మికులు పోరాడుతున్నారు కాబట్టే మోడీ ప్రభుత్వం 1% కూడా ప్రైవేట్ పరం చేయకుండా ఆపగలిగింది ఇంతవరకు. కాబట్టి ఇలాంటి పోరాటాల ద్వారానే దాన్ని అడ్డుకుంటాం. మోడీ కాదు కదా, చంద్రబాబు నాయుడు కాదు కదా, ఎవరు వచ్చినా సరే స్టీల్ ప్లాంట్లో 1% కూడా వాటాలు నమ్మకుండా కార్మిక వర్గం త్యాగాల కన్నా విశేష త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ రకంగా దీన్ని చూడాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. చూసాం కదా, త్యాగానికి మరో పేరుగా నిలుస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ పోరాటాలు చేసుకునే మేము దాన్ని దక్కించుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరిగే విధంగా కూడా మేము చూడము. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు, అదేవిధంగా సొంత గనులు కేటాయించేంత వరకు కూడా తమ పోరాటం ముందుకు సాగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీలు భుజం తడుకుంటున్నట్టు విడుదల చేసినటువంటి ఏదైతే 10,300 కోట్లు ఉన్నాయో అది సముద్రంలో కాకిరెట్ట మాదిరిగా ఉంటుంది తప్ప అది ఎందుకు పనికిరాదని చెప్పి స్పష్టంగా ఇటు ఉద్యమకారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా భవిష్యత్తులో ఉద్యమం కొనసాగుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని ఇటు కుమార్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ, విశాఖపట్నం నుంచి.
లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఈ నెల 18వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ వివరాలు వెల్లడించేందుకు వర్సిటీ హిందీ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన కృతికర్తగా వ్యవహరించి రచించిన ఎంఎస్కో గ్రంథావిష్కరణ జరిగింది. అనంతరం యార్లగడ్డ మాట్లాడుతూ ఎన్టీఆర్ 29వ పుణ్యనిధి పేరిట జరుగుతున్న ఉత్సవాల ముగింపు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథిగా త్రిపుర రాజ్యపాలకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, గౌరవ అతిథిగా పద్మశ్రీ సత్కార గ్రహీత ప్రముఖ సినీ నటులు బ్రహ్మానందంతో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. అలాగే పలువురు సాహితీవేత్తలకు సత్కారంతో పాటుగా నగదు ప్రదానం, సాహిత్య పురస్కారం అందజేయబడుతుందని వాటి వివరాలు వెల్లడించారు. ఊరు వెళ్ళినప్పుడల్లా దీని నుంచి ప్రచారం చేస్తా ఉన్నాను. చాలామంది అక్కడ రాజకీయాల్లో కూడా నా ప్రేరణతోనే కాకుండా కొంతమంది అటున్నారు, నా ప్రేరణతో కొంతమంది కుతూహలంతో మొదలుపెట్టారు. అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎందుకు పదే పదే నేను ఈ పిల్లలందరికీ బాబు మీరు మీ డబ్బుల్ని అమెరికన్ రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ ఖర్చు పెట్టండి, మీరు రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు, మీరు వ్యాపారాలు చేస్తున్నారు, పొలిటికల్గా మనకు లేకపోతే చాలా కష్టం అని చెప్పాను. 1994 జూలై 20వ తారీఖున ఎన్టీ రామారావు గారు అమెరికా దేశంలో పర్యటించి ఒక 4 రోజుల పాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారు. దిగితే ఆయన ప్రెస్ వాళ్ళు అడిగారు. అడిగితే ఆయన దాచుకోడు కదా, చెప్పేశాడు అమెరికా వాళ్ళ బాత్రూమ్ అమెరికా వాళ్ళ రోడ్లు మన బాత్రూములు బెడ్రూమ్ అంటే బాగుంటాయి అన్నాడు ఒక మాట. ఆయన తిట్టారు. తర్వాత ఏమన్నాడు, ఏనాటికైనా భారతీయ మూలాలు కలిగిన వాళ్ళు, తెలుగు మూలాలు కలిగిన వాళ్ళు అమెరికా అధ్యక్షుడైతే నేను సంతోషిస్తా అన్నారు. ఈయన మతిపోయింది రామారావు అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలైంది. తర్వాత మన అమ్మాయి వ్యాన్స్ భార్య ఇప్పుడు ద్వితీయ మహిళ అయిందంటే ఉపాధ్యక్షురాల యొక్క భార్య అయింది. కాబట్టి ఇట్లా మనం భార్య ద్వారానో, కూతురు ద్వారానో, కొడుకు ద్వారానో, డబ్బుల ద్వారానో, ఉద్యోగాల ద్వారానో, వ్యాపారాల ద్వారానో అమెరికన్ రాజకీయాలలో, కేవలం అమెరికన్ రాజకీయాల్లోనే కాకుండా ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్నారో ఆ దేశాల రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కొంత మంచితనాన్ని, ఆధిపత్యాన్ని సంపాదిస్తే బాగుంటుంది అనేటువంటి సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టాను. నూతన సంవత్సరం ప్రారంభం నుండే విశాఖ నగరానికి శుభవార్తలు అందుతున్నాయని, భారీ ప్రాజెక్టుల శంకుస్థాపన చేసుకున్న కొద్ది రోజుల్లోని ఆంధ్రుల వాంఛ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం 11,500 కోట్ల రూపాయలు ఆర్థిక నిధులు మంజూరు చేసిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నేడు ఎంవీపీ కాలనీలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ముఖ చిత్రాన్ని మార్చిన పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారంగా అభివర్ణించారు. సాధారణంగా పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక వ్యతిరేకత ఉంటుందని, కానీ ప్లాంట్ నిర్మాణానికి మాత్రం యావత్ రాష్ట్రం ముందుకు వచ్చిందన్నారు. గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో కూడా ప్లాంట్కి ఎదురైన సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో తామందరం కేంద్రానికి నివేదిక ఇచ్చామన్నారు. గతంలో తాను ప్లాంట్ కోసం చేసిన రాజీనామా సుస్పష్టంగా చేశానని చెప్పారు. ఆ రాజీనామా ఉక్కు ఉద్యమానికి ఎంతగానో దోహదపడిందని అన్నారు. చేసిన రాజీనామా సార్థకమైందని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేసిన ఆమరణ దీక్ష కూడా ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించిందని చెప్పుకొచ్చారు. జగన్ సర్కార్ హయాంలో ప్లాంట్ పరిరక్షణ కోసం ఏమాత్రం ముందడుగు వదలలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కూటమి మంత్రులు, ఎంపీలు అందరూ అనునిత్యం ప్లాంట్ పరిరక్షణకు పాటుపడ్డారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందని ఆ హామీల వివరాలను వెల్లడించారు. మెగా డిఎస్సి కూడా త్వరలో అమలు కాబోతుందన్నారు. గత 5 సంవత్సరాల్లో పడకేసిన అభివృద్ధిని తాము అధికారంలోకి వచ్చిన కేవలం 7 నెలల్లో పరుగులెత్తిస్తున్నామన్నారు. ఐటీ కంపెనీలు, పెద్ద ఎత్తున రాబోతున్న పరిశ్రమలు, అమలు చేస్తున్న పథకాలు అందుకు నిదర్శనమన్నారు. కొన్ని కోటాలు అంటే పలాని సౌత్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, లేదు నార్త్లో పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, ఈ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే, లేకపోతే ఇంకొక పెట్రోలియం ఇంకో చోట పెట్టుకొని ఇట్లాగా కోటాల కింద ఆ ఇండస్ట్రీలు అలకేట్ చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికంటే భిన్నమైన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది. మామూలుగా ఏదైనా పరిశ్రమ వస్తూ ఉంటే ప్రజలు పొల్యూషనో లేకపోతే అక్కడ వాళ్ళకి భూములు పోతాయనో
లేదు వేరే ఇబ్బందులు వస్తాయనో పరిశ్రమలకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో కానీ వాటికి వామపక్ష సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ పోరాటాలు చేస్తాయి వ్యతిరేకంగా. అటువంటి దానికి భిన్నంగా ఈ స్టీల్ ప్లాంట్ మాకు కావాలి అని చెప్పి ప్రజలు పోరాటం చేసిన ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆ రోజు ఎంతోమంది ఎంపీలు సౌత్ ఇండియాలోని మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక సంబంధించిన, ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు 32 మంది ప్రాణత్యాగం, మామూలుగా ఒకరిద్దరు కాదు, ఈ స్టీల్ ప్లాంట్ సాధన కోసం 32 మంది వ్యక్తులు వాళ్ళ అసూలు బాధించారు. అటువంటి వాళ్ళ ప్రాణత్యాగంతో ఈ విశాఖపట్నం మనం సాధించుకోవడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతనే విశాఖ నగరానికి కూడా ఉక్కు నగరంగా పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెపం చెప్పడం, లేకపోతే దాన్ని ఏదో ఒక విధంగా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాం, లేకపోతే అమ్మేస్తూ ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ బీఎఫ్ఆర్కి వెళ్ళిపోయింది, లేదంటే ఆ డిజినెస్టెంట్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు, అలాని అదాని తీసుకుంటున్నారు, అంబానీ తీసుకుంటున్నారు, లేకపోతే మెట్టలు తీసుకుంటున్నారు, ఇట్లా ఎవరో ఒకరు తీసుకుంటున్నారని చెప్పి ఎంతోమంది వచ్చిపోతున్నారని చెప్పి రకరకాల ఇవి కూడా దీంట్లో వచ్చేసాయి. ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రమత్తమైన యూనియన్స్ కానీ, అలాగే కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ, నిర్వాసితులు కానీ, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది మామూలు పరిశ్రమ కాదు, ఇది తెలుగువాడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఒక గుడ్డు చప్పుడు లాంటిది, ఇది మనందరి ఆత్మగౌరవం, ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏదో నష్టాల బాటలో ఉంది కాబట్టి మూసేస్తున్నాం అని చెప్పని, ఏదో కారణం చెప్పి దీన్ని మూసేయడానికి వీలు లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా మనం చూసాం. అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంత ప్రాధాన్యత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కనీసం ఒక్కసారి కూడా ఆ శిబిరం దగ్గరికి కానీ, లేకపోతే ప్లాంట్కి కానీ, లేదా ప్లాంట్కి సంబంధించి ఒక రివ్యూ కానీ, లేదు ఇక్కడ డెలిగేషన్ తీసుకొని కేంద్రంలో మంత్రులతో కానీ లేకపోతే ప్రధానమంత్రితో కానీ మాట్లాడడం కానీ ఎప్పుడు ఏ చిన్న ప్రయత్నం కూడా చేయకపోగా మరి ఆ యూనియన్ నాయకులందరూ కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ముఖ్యమంత్రి కలవాలని ఎన్నోసార్లు కోరితే చివరికి ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి 2 నిమిషాలు మాట్లాడి దాన్ని ఆ నీరు కాల్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే ఇక్కడ ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఇక్కడ మంత్రులుగా ఉన్నవాడు, ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మేము కూడా ఉద్యమం చేస్తామని చెప్పి పైకి ఈ సానుభూతి ప్రకటించారు తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు అటు ముఖ్యమంత్రితో మాట్లాడటం కానీ, లేదు ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో మాట్లాడటం కానీ, దీన్ని ప్రైవేటైజ్ కాకుండా ఉండటం కోసం ఏ ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళు అంతా కూడా సమయం గడిపారు. గతంలో సేమ్ ఎంపీలు కూడా ఏదైతే సమైక్యాంధ్ర విషయం కావచ్చు, లేకపోతే అనేక విషయాల మీద వాళ్ళు ఎంపీ పదవులకి రాజీనామాలు చేశారు చివరిగా ఒక 6-7 నెలల సమయం ఉందనంగా. అటువంటిది నేను ఒక 4 సంవత్సరాల ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దాని మీద కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేశారు, రాజీనామాలు చేస్తే సమస్య పరిష్కారం అవుద్దా అని చెప్పని. గతంలో కూడా వాళ్ళు రాజీనామాలు చేసినప్పుడు ఆ విషయం వాళ్ళకి గుర్తులేదు. అంతకుముందు స్టీల్ ప్లాంట్ సాధనకు కూడా ఎంతోమంది ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా అనేది ఒక చివరి అస్త్రం, అంటే ఒక బలమైన ఒత్తిడి తేవాలి, ఎదుటివాడికి కొంచెం ప్రెజర్ పెరగాలంటే రాజీనామా అనేది ఒక చివరి అస్త్రంగా వాడుకోవాలి. అటువంటి రాజీనామా అస్త్రాలు అందరూ ఆ రోజు కానీ చేస్తుంటే అప్పుడే ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు వచ్చి ఉండే. ఏదేమైనా మొత్తానికి వాళ్ళ సమయం అయిపోయింది, వాళ్ళు కబుర్లతో కాలం గడిపారు. వాళ్ళ హయాంలో దినదినగండం 100 ఏళ్ల ఆయుష్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మరి ప్రజలందరి ఆశీస్సులతోటి కూటమి ఘన విజయం సాధించింది. ఎటువంటి ఘన విజయం అంటే చరిత్రలో ఎప్పుడూ లేని అంత భారీ విజయం. 164 అసెంబ్లీ స్థానాలు, అలాగే 21 పార్లమెంటు స్థానాలు, మొత్తం కూడా ఒక్కోటి భారీ మెజార్టీలతోటి మొత్తం కూటమి గెలుచుకుంటే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక నమ్మకం పెట్టి ఈరోజు కూటమి నాయకులంతా కూడా దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఎలా ఈ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా అన్నీ చర్చించుకుంటూ మరి ఈరోజు మనకి ఏదైనా సహాయం కావాలంటే కేంద్రంలో పెద్దన్న నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కావాలి. మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి.
ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా విశాఖపట్నం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, గౌరవం చూపించేవాళ్ళు. విశాఖ ఉక్కు కర్మాగారంకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన సందర్భంగా కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి తమ కృతజ్ఞతలు కేంద్రానికి తెలియజేశారు. అనంతరం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జి, రాష్ట్ర ఎన్టీఆర్ వైద్యశాల చైర్మన్ సీతంరాజ్ సుధాకర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఫలించి విశాఖ ఉక్కు పరిశ్రమకు రివైవల్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్లు ప్రకటించిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కనీసం దృష్టి పెట్టలేదన్నారు. జగన్ సొంత ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపారే తప్ప ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదని ఆరోపించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రజలకు మేలు చేసే ఒక్క పని చేయలేదని ఎద్దేవా చేశారు. మాకెంత మీకెంత అన్న చందంగా గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పాలన సాగిందని వ్యాఖ్యానించారు. సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తెరుచుకుంటుంది అని అన్నారు. స్టీల్ ప్లాంట్ పాడైపోయింది, లేకపోతే ఈ పథకం రాలేదు, ఇదే గోల్తో ఈ 6 నెలలు 7 నెలలు గడిపారు. కానీ వారు ఒకటి మర్చిపోతున్నారు, 5 సంవత్సరాల విలువైన అమూల్యమైన కాలాన్ని దారుణంగా తగలేశారు. కక్షలకి, కార్పణ్యాలకి, సొంత లాభార్జనకే ఆ కాలాన్ని 365 × 5 ఈ మొత్తం 1600-1700 రోజుల్ని ఉత్తినే పాడు చేశారు. ఏంటంటే ఒక పని చేయలే, ఏది నిష్కామ క్రియ అనేది ఏ పని చేయలే, నాకేంటి నీకేంటి అనే పని తప్ప ఏ పని కూడా ప్రజల సంరక్షణార్థం, ప్రజలకి మేలు జరిగేది ఒక్క పని కూడా చేయలేదు. తదునమ్మంట రోజు ఒక నెల ఎంతో కాముగా ఉన్నారేమో, 15 రోజులు, నెల రోజులు తర్వాత ఈ పథకని ఆ పథకని సోషల్ మీడియాలో నీకు 15,000 నీకు 15,000 ఏదో గోల. ఏంటంటే ఆయనకి ఇల్లు కాల్చి చలి కాచుకోవాలి ఆయన, ఇదే ఉద్దేశం. ఆయన తాలూకా మనుషులు కూడా ఇదే ప్రవర్తన. సో ఇలాంటి సైకో పనుల నుంచి ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం, బయటపడుతుంది ఈ రాష్ట్రం. సుమారుగా ఒక 1.5 ఇయర్ అయ్యేటప్పటికి ఒక కొలిక్కి వచ్చి రాష్ట్రం అభివృద్ధి దిశగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విజన్ హైదరాబాద్లో ఎలా కనపడిందో హైటెక్ సిటీలో, అలాంటి విజన్ వైజాగ్, విజయవాడ అన్ని ఏరియాల్లో చూస్తామని ఆశాభావంతో మేము అందరం ఉన్నాము. సో ఈ యొక్క రివైవల్ ప్యాకేజీకి ఎన్డీఏ ప్రభుత్వం, దానికి అధినాయకుడైన నరేంద్ర మోదీ గారికి, వారి తాలూకా ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం పార్టీ అన్యదా కృతజ్ఞతలు చెప్తుంది. గాజువాక అడ్డాగా ఒక లోకల్ యాప్ ద్వారా కొందరు వ్యక్తులు చేసిన సినిమా పైరసీపై గాజువాక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వివరాల్లోకి వెళితే ఏపీ లోకల్ టీవీ పేరిట అప్పలరాజు అనే వ్యక్తి గత కొంతకాలంగా వార్తా విశేషాలతో పాటు సినిమాలతో కూడిన యాప్ని కూడా నిర్వహిస్తున్నారు. దాన్నే లోకల్ టీవీగా ప్రచారం చేస్తూ ఉన్న తరుణంలో ఇటీవల విడుదలైన గేమ్ చేంజర్ సినిమాను పైరసీ చేసి తన ఛానల్ కాని ఛానల్లో ప్రసారం చేయడంతో విషయం బయటపడింది. పైరసీ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు కార్యాలయం నుండి నేరుగా కమిషనర్ కి ఫిర్యాదు వెళ్లడంతో వెనువెంటనే స్పందించిన కమిషనర్ గాజువాక పోలీసులను అప్రమత్తం చేశారు. వారితో పాటు కాపీరైట్స్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్వి చలపతిరాజు తన బృందంతో కలిసి పైరసీ చేయబడిన కార్యాలయంపై దాడి జరిపారు. దీంతో గుట్టురట్టయింది. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన సినిమాలను ఇలా పైరసీ చేయడం ద్వారా చట్టరీత్యా నేరమని తెలిసి కూడా ఇలా ప్రసారం చేసిన నిందితుడు అప్పలరాజుపై పైరసీ కేసు నమోదు, కార్యాలయంలో ఉన్న పరికరాలను సీజ్ చేసి ఎఫ్ఐఆర్ వేశామని పోలీసులు తెలిపారు. లీగల్ కాదు కదా, ఏదో సినిమా నడుస్తుంది. ఏం సినిమా అది? సర్దార్ సార్, సర్దార్ సార్. కోర్టు రాజేశారా రాము? కోర్టు ఎవరండి? ఒకసారి లైట్ అయ్యండి, రాజేసేనా మొత్తం 2 రూమ్లోనే అలాగే రైట్ చేయండి. అదే సార్, వీడియో కూడా తీసుకోండి సార్. ఆల్రెడీ అది కూడా వేసేసాడు, ఆల్రెడీ రన్నింగ్ కూడా వేసేసాడు. రైట్స్ లేదు ఆయనకి వితౌట్ రైట్స్ ఎలా వస్తుంది? నమస్కారం సార్.
వచ్చాను సార్, టెక్నికల్ ఏమైనా వస్తుందా లేకపోతే ఏమైనా తీసేయమంటారా? డైరెక్ట్ వచ్చేస్తున్నారు సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు. మీరు కాదు సార్ వీడియో మేము కూడా తీసుకోమన్నాడు సిఐ ఎవిడెన్స్. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు 10,300 కోట్లు ప్రకటించడంతో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తన అనుచరులతో కలిసి గోపాలపట్నంలో ఉన్న తన కార్యాలయంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎంతో మంది త్యాగధనుల కారణంగా ఏర్పడిన పరిశ్రమ ఉక్కు కర్మాగారమని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నట్టు జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చి నేడు కేంద్రం నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రాజెక్టులను ఆపి పెట్టుబడిదారులకు రాకుండా చేశారని ఆరోపించారు. ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో లక్షల కోట్లు విలువ చేసే అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. వెంటిలేటర్ పై ఉన్న స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం రాగానే 1,650 కోట్లు ఇచ్చి ఆక్సిజన్ పైకి వచ్చే విధంగా చేసి మళ్లీ ఇప్పుడు 10,300 కోట్ల నిధులు రాబట్టి నడిచి పరిగెత్తే విధంగా చేసిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి బాధ్యత తీసుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చేసిన కృషి వల్లనే మోదీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్లాంట్ కి వస్తే ఇక్కడ మా జీవితాలు బాగుంటాయనేటువంటి ఉద్దేశం తెచ్చినటువంటి భూముల్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ పరిశ్రమని నిలపాలనేటువంటి ఆలోచన చేయలే గత ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఒకటే చెప్పాం, ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం అని చెప్పి ఆ రోజు చెప్పాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాం. దానిలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ముందు 1,650 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవ్వడం ప్రారంభమైంది. ప్లాంట్ మూతపడుతుంది అనేటువంటి పరిస్థితి నుంచి ముందు ప్లాంట్ రన్ చేసేటువంటి పరిస్థితి తీసుకురావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పవర్కి సంబంధించినటువంటి బిల్స్ 3 నెలలకు ఒకసారి కట్టేదానికి 6 నెలల వరకు పరిమితినిచ్చి, అంటే ఒక 100 కోట్లు ఈ రాష్ట్రం నష్టపోతున్నా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉండటం అనేటువంటిది మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. మరి నిన్న జరిగింది కేంద్రంలో, కేంద్ర కేబినెట్కి ఈరోజు ఆర్థిక సంఘం ఏదైతే సిఫార్సు చేసిందో కేబినెట్ ఆమోదం పొందుతూ 10,300 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మొత్తం 11,500 కోట్ల రూపాయలు ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, స్టీల్ ప్లాంట్ మరలా పూర్వవైపును తీసుకొని రావడం కోసం, ఆ ప్లాంట్ రివైవ్ కోసం ఈరోజు కేంద్రం చూసేటట్టుగా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. సిపిఎం మొదటి తరం నాయకులు, పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఆదర్శమూర్తి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ కొనియాడారు. జ్యోతి బసు 15వ వర్ధంతిని సిఐటియు విశాఖ జిల్లా కార్యాలయంలో ఈ రోజు జరిపారు. జ్యోతి బసు చిత్రపటానికి సీనియర్ నాయకులు వై రాజు, కుమార్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటి రైల్వే కార్మికులకు యూనియన్ స్థాపించి వారి సమస్యల పరిష్కారానికి జ్యోతి బసు కృషి చేశారన్నారు. తరువాత కాలంలో స్వాతంత్రోద్యమం జరుగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ బెంగాల్లో కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని ఐక్యం చేసి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు. సిపిఎం పార్టీ ఆల్ ఇండియా పొలిటికల్ బ్యూరోలో నవరత్నాల్లో జ్యోతి బసు ఒకరన్నారు. 1977 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు విజయం సాధించడంతో జ్యోతి బసు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 22 ఏళ్లు సుదీర్ఘ కాలం పాటు ఉన్నారన్నారు. బెంగాల్లో వామపక్ష కార్యకర్తలపై అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ దాడులు చేస్తున్నప్పటికీ వాటిని తట్టుకొని నిలబడుతున్నారంటే మార్క్సిజం, లెనినిజం యొక్క సిద్ధాంతాన్ని కార్యకర్తలకు జ్యోతి బసు నింపడంతో పాటు ఆయన స్ఫూర్తితో నిలబడుతున్నారన్నారు. ఆయన ఆశయ సాధన ఉంటే నేడు దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు, కార్మిక కర్షకులపై దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించడమేనన్నారు. ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జ్యోతి బస్ గారు తన చిన్నతనంలోనే లండన్లో లా చదువుకొని అక్కడి నుంచి వచ్చి భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం అనేది జరిగింది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి
తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని, దోపిడీ లేని సమాజం, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉండే రాజ్యం రావాలి అని చెప్పి కలలుగని దానికోసం కృషి చేశారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఆ నిర్బంధాలన్నీ తట్టుకొని పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. జ్యోతి బస్ గారు లాంటి వాళ్ళు కార్మిక రాజ్యం కోసం, కష్టజీవుల రాజ్యం కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం చేసిన పోరాటాలు, అలాగే దేశంలో మొట్టమొదట రైల్వే సమ్మెకి ఆయన నాయకుడిగా ఉన్నాడు. సిఐటి అఖిల భారత ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే కార్మిక వర్గం తాలూకా సమస్యల మీద విశేష కృషి చేసినటువంటి నాయకుడిగా జ్యోతి బస్ ఉన్నారు. జ్యోతి బస్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. శృంగవరపుకోట మండలం గిరిజన ప్రాంతమైన రేగపుణ్యగిరి రోడ్డు మార్గం మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ప్రాంతంలో పర్యటించారు. డోలీలో గర్భిణీలు మార్గమధ్యంలో ప్రసవాలు ఎక్కువగా వార్తలలో రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. డోలీ మూతలకు స్వస్తి పలకాలని, అలాగే ఇతర గిరిజన సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ నిధులతో రోడ్ల సదుపాయం కల్పిస్తామని, అది కూడా 3 నెలల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతం అయిన రేగపుణ్యగిరి గ్రామానికి మినీ అంగన్వాడీ సెంటర్ను ఇస్తానని అన్న కలెక్టర్ అంబేద్కర్ పై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. మరొకసారి మన అందరి తరపున కలెక్టర్ గారిని వాళ్ళు ఆల్రెడీ అక్కడ సాగులో ఎంత కొంత ఉండుంటారు కదా, ఎంత సాగులో ఏదైతే గత 3 రోజుల ముందు పత్రిక ద్వారా మళ్ళా గర్భిణీని కిందకి వైద్య సదుపాయాల నిమిత్తం తీసుకొస్తున్నప్పుడు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అంబేద్కర్ గారు ఒక ఆలోచనలో వారు ఈ డోలీ మోతలకి స్వస్తి పలుకుదాం, ఉపాధి హామీ నిధుల ద్వారా మరి నిధులు కేటాయింపులు చేద్దాం, ఒకసారి పర్యటిద్దాం అని చెప్పి వారు చెప్పడం, ఇవాళ మరి రావడం కూడా జరిగింది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా నిధులు కేటాయింపులు మార్చికి వచ్చే బడ్జెట్లో కూడా ఇవ్వమని చెప్పి కూటమి ప్రభుత్వం దృష్టిలో మరి గత నెలలోనే మరి నేను కూడా ప్రతిపాదనలు ఇవ్వడం, నిధులు కేటాయింపు చేయమని ఇవ్వడం కూడా జరిగింది. దానికంటే ముందే అవకాశం ఉంటే ఉపాధి హామీ నిధుల ద్వారా మరి రోడ్డు సౌకర్యాన్ని కల్పిద్దామని కలెక్టర్ గారు వారి యొక్క ఆలోచన సహకారంతో ఇవాళ ఇక్కడికి రావడం, మరి సంబంధిత ప్రభుత్వ జిల్లా అధికారులందరినీ కూడా వారితో ఇక్కడికి తీసుకొచ్చి ఈ సమస్య ఎలా పరిష్కరించాలి అనేది ఒక కొలికి కూడా రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు అంబేద్కర్ గారి సహకారంతో సుమారు మరి 4 కోట్ల పైన నిధులు కావాలని కూడా సంబంధిత అధికారులు నివేదిక ఇవ్వడం, వారు వారంలోపే శాంక్షన్ కూడా ఇచ్చి పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుడతామని మరి ఇక్కడ రేగపుణ్యగిరి ప్రజలందరికీ మరి మా అందరికీ కూడా తోడుండి మాట ఇవ్వడం కూడా జరిగింది. జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కూటమి ప్రభుత్వ హయాంలో తప్పకుండా వృద్ధి రేటు సాధిస్తాం, విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు హామీ. తన రాజీనామాకి సార్థకత లభించిందన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం మంజూరు చేసిన ప్యాకేజీపై హర్షం. ఎట్టకేలకు పుణ్యగిరి గిరిజనుల డోలీ మూతలకు స్వస్తి. త్వరలో మెరుగైన రోడ్లతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ అంబేద్కర్. ఇవి ఈనాటి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.